రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు గారు నిన్నగాక మొన్న ఒక ఛాలెంజ్ విసిరారు. నేను ఎన్నోసార్లు చెప్పా, దమ్ముంటే చర్చకు రండి. ఇప్పుడు చెబుతున్నా, దమ్ముంటే రండి, ఎక్కడైనా చర్చించుకుందాం, విరికి పందల్లా వెనకడుకు వేయకండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక సవాల్ విసిరాడు ఆయన. సంతోషం, నీకు ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యము ఉంది అని పత్రికల వారితో చెప్పటం. నేను అడుగుతా ఉన్నా రావెల కిషోర్ బాబు గారిని, ఎస్ మేము సిద్ధమే. రావెల కిషోర్ బాబు గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాన్యులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం నీవు విసిరిన సవాలుకు. ఏ విషయం మీద చర్చించుకుందాం? నువ్వు ఒక ఆఫీసర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఎన్ని గడపలు తొక్కి ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసావని చర్చించుకుందామా? ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత నీ యొక్క పనితనం కోసం చర్చించుకుందామా? మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగులు మొడుగులొద్దుతూ దళితులను తాకట్టు పెడుతున్నటువంటి క్రమంలో రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి వాటా గురించి నీవు కళ్ళు లేని కబోజులా ఉన్నావని చర్చించుకుందామా? లేకపోతే నీ కుమారుడు ఒక ముస్లిం మహిళ వెంట పడి ఆమెను అగౌరవపరిచిన దాని మీద చర్చించుకుందామా? లేకపోతే మీరు స్వయానా మీ పార్టీలో ఉన్న ముస్లిం మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్ కుటుంబాన్ని చంపుతామని ఆమె చెప్పిన విషయాల కోసం చర్చించుకుందామా? ఇకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నా ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాల మీద చర్చించుకుందామా? ఇకపోతే రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన సప్లాన్ గురించి అలాట్మెంట్ చేసే నువ్వు మంత్రిగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోకు సంబంధించి సప్లాన్ నిధులు దారి మళ్లించడానికి జీవో తెచ్చిన దాని మీద చర్చించుకుందామా? దళితుల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దాడులు మీరు కళ్ళులేని కబోజుల్లాగా చూస్తా ఉన్న క్రమం గురించి చర్చించుకుందామా? దళిత చట్టాలను అపహాస్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయలేని చౌట దద్దమ్మలుగా మీరున్నటువంటి మంత్రులుగా మీరున్న దాని మీద చర్చించుకుందామా? ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి దళితులకు, గిరిజనులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి గాలి కొదిలేస్తే మంత్రులుగాను రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో వచ్చిన రిజర్వేషన్లో గెలిచి మంత్రులుగా మీలాంటి చేతగాని వారున్న దాని మీద చర్చించుకుందామా? ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళకి కట్టిన ఇళ్ళు ఈరోజు ఒక్క ఇళ్ళు కట్టలేదు. ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు తీసేస్తే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. వాటి మీద చర్చించుకుందామా? కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. అదే కాదు, నీవు మంత్రి అయిన తర్వాత నీకు బ్రహ్మాండం వంటి దళితులకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన పోర్ట్ఫోలియో ఇస్తే ఒక్క మంచి పని దళిత గిరిజనులకు చేయలేని చేతగాని వాడి గురించి చర్చించుకుందామా? హాస్టల్ను మూసేస్తే స్కాలర్షిప్లు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40% స్కాలర్షిప్లు పెంచితే ఈ రోజుకి పైసా మీరు పెంచనటువంటి క్రమం గురించి చర్చించుకుందామా? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి దళిత గిరిజనులు అనేక మంది అరువులు చేస్తూ ఉంటే చంద్రబాబుకు లేదు కదా, మీరైనా ఒక్కసారన్నా అడిగి ఒక్క రిక్రూట్మెంట్ అయినా చేయించలేని చవకబారుతనాన్ని చర్చించుకుందామా? రావెల కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. అవే కాదు, ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించి
తండాలను పంచాయతీలు చేయాలనో, గిరిజనుల అభివృద్ధి కోసం అటవీ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనో, నీ పోర్ట్ఫోలియోకి సంబంధించి 170 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనో, లేకపోతే 9/77 జీవోని ఇంప్లిమెంట్ చేయాలనో అని అడిగే పరిస్థితి లేని నీ మంత్రితనాన్ని గురించి చర్చించుకుందామా? ట్రైబల్ అడ్వైజరీ బోర్డు అనేది ఈ రోజుకి నీ పోర్ట్ఫోలియో గురించి తెలియనటువంటి ఒక అనామకుడి గురించి, మంత్రి గురించి చర్చించుకుందామా రావిల కిషోర్ బాబు? అదే కాదు, నీ నియోజకవర్గంలోనే దళితులు చనిపోతే వారిని పలకరించడానికి నోరు లేనటువంటి వ్యక్తిగా నీ గురించి చర్చించుకుందామా? దేని గురించి చర్చించుకుందాం? చంద్రబాబు నాయుడు గారు పరితరం గురించి ఆయన అమ్ముల పదిలో ఒక రామబాణాన్ని అని చెప్పుకునే చౌకబారు అవినీతి రామబాణం అయినట్టు అవినీతిని సంబంధించినటువంటి పొది ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నీవు బ్రతుకు గురించి చర్చించుకుందామా రావిల కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. కరెక్టే, చర్చించుకుందాం. గుంటూరు పట్టణంలోనే ఈ రోజు నుంచి 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. ఎప్పుడు నువ్వు పిలిస్తే అప్పుడు వస్తానికి, ఏ ప్లేస్ చెబితే ఆ ప్లేస్కి వస్తానికి, ఏ ప్రాంతం చెబితే ఆ ప్రాంతంలో చర్చించుకోవడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం రావిల కిషోర్ బాబు. తస్మాత్ జాగ్రత్త. చేతనైతే నేను అడిగిన ప్రతి దానిలోనూ చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. నీ చేతగానితనం ఉట్టిపడతా ఉంది. నీ చేతగాని యొక్క అనేకమైన చౌకబారు స్టేట్మెంట్స్ దళితుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయి కిషోర్ బాబు. నీవు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు పిలిస్తే ధైర్యంగా నేనొక్కడినే వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కూసే కారుకోతల కోసమైనా చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తా ఉన్నా. మరి ఒక్క విషయం, గుంటూరు నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. నీకు అంబేద్కర్ గారి మీద ఏమైనా విశ్వాసం ఉంటే, లేకపోతే వెంకటేశ్వర జ్ఞాన మందిర్ దగ్గర జగజ్జీవన్ గారి విగ్రహం ఉంది. నీవు జగజ్జీవన్ గారి మీద ప్రేమ ఉంటే ఈ 2 చోట్ల ఎక్కడైనా 24 గంటల్లో నీవు సమయం ఇచ్చి చెబుతానా? నీవు రమ్మంటే చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులను మోసం చేస్తున్నటువంటి తీరు, ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయం, ఈ రాష్ట్రంలో నీ చేతగానితనం మంత్రిగా ఉండి దళితులను ప్రక్కదోవ పెట్టిస్తూ చంద్రబాబు పరిపాలనకు నీవు అడుగుల మొత్తుతున్నటువంటి పరిస్థితి కోసం కూడా చర్చించుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ, ఎప్పుడైనా ధైర్యం లేని మాటలు, చేతగాని మాటలు, మెటీరియల్ లేనటువంటి అంశాలు అనవసరంగా మాట్లాడొద్దు కిషోర్ బాబు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని, గిరిజన సంక్షేమాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిగా నీవు నిలబడబోతా ఉన్నావు. దళితులను మోసం చేసినటువంటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు రాబోయే రోజుల్లో నిలబడబోతా ఉన్నాడు. మీరు దేనికైనా చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నావు. నీకు మాట మీద నిలబడే ధైర్యం ఉంటే నీవు గుంటూరు జిల్లాలోనే ఉన్నావు. 24 గంటల్లో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నీతో సవాలు విసరడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తా ఉన్నా.